సార్ డాక్టర్ మేడం ఇది నిర్మల్ జిల్లానే కదా? నిర్మల్ జిల్లా, నిర్మల్ డిస్ట్రిక్ట్. హాస్పిటల్ పేరు మన వరన్ హాస్పిటల్. మీ పేరే? ఓ సంతోషం. అక్కడ మన బిల్డింగ్ కావాలి. మన బిల్డింగ్ అయితే అప్పుడు చాలా బాగుంటది. ఇది ఏంటంటే ఈ పశ్చిమ మెయిన్ రోడ్ నిర్మల అంటే నిర్మల్ నుంచి ఆదిలాబాద్ పోయే మెయిన్ రోడ్ ఇది, పరమట పశ్చిమ రోడ్ ఇది. ఈ దక్షిణానికి ఈ బిల్డింగ్ కూడా ఏంటంటే దక్షిణం కూడా చిన్న గల్లీ వదిలిపెట్టారు. తర్వాత ఏమైందంటే కింద సెల్లార్ అని అండర్ గ్రౌండ్ తీసుకున్నారు. ఇది గుట్ట లెక్క హైట్ ఉంది. గుట్ట లెక్క హైట్ ఉండుడికి బండనే రౌతుంది కాబట్టి జాగెందుకు వేసుకోవాలని చెల్లర్లకు హైట్ తీసారు. కాబట్టి అది ఏమవుతుందంటే ఉత్తరం హైట్ అవుతుంది. ఉత్తరం హైట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కింద దవాఖానాన్ని పెట్టుకున్నారు. డాక్టర్లు ఇద్దరు చూస్తారు. ఆడ వద్దని చెప్పినా వద్దని ఇక్కడ మీద వాడుకోమని చెప్పింది. ఇక్కడ మీద మనకు వాస్తుకుంటది కాబట్టి ఈ ఊరుపు కూడా డౌన్ ఉంటది. ఈ పరమట కూడా మనకి బిల్డింగ్ హైట్ ఉంది. ఇది బాగుంటది, ఇక్కడ వాడుకోమని ఒక 1 year క్రితం వచ్చిపోయినా. మళ్ళీ ఈ రోజు మేడం పిలిచింది. మళ్ళీ ఒకసారి మీరు రావాలి సార్ చూడాలంటే నేను వచ్చిన. అట్లనే ఇదేం లేదు, కొంచెం ఈశాన్యం కట్ అయింది, ఇటు ఉత్తర వాయుం పెరిగింది సోరు. ఈ ఈశాన్యంలో రేకేసుకోమంటున్నా. ఇది వాస్తు రూపంగా చాలా బాగుంటది. మరి తర్వాత ఈ తూర్పులో కూడా ఒక మెయిన్ డోర్ పెట్టుకోమంటున్నా. ఒకప్పుడు ఈశాన్యంలో జనరేటర్ ఉండి ఆజ్ఞలో పెట్టమన్నా. ఇక్కడ ఈశాన్యంలో డోర్ కి ఎదురు కూడా ఒక గణపతిని పెట్టుకోమంటున్నా. ఇక్కడ ఈ బిల్డింగ్ ఏమైందంటే ఆగ్యంలో ఇంట్రెస్ట్ అవుతుంది. ఆగ్యంలో డోర్ అయింది. ఆ రెండింటి మధ్యలో ఆయన గల్లి ఇచ్చి కట్టిండు. ఏం లేదు, చిన్నది ఇది. ఇక్కడ చేసుకుంటే చాలా బ్రహ్మాండం ఉంటది. బాగా కష్టపడుతున్నారు డాక్టర్లు ఇద్దరు, మంచిగా చేస్తున్నారు. ఇక్కడ పబ్లిక్ కూడా అన్నిటికీ కూడా రేపు మంచిగా పేరు వస్తుంది. ఇక్కడ మెయిన్ డోర్ పెట్టుకోమంటున్నారు. తూర్పు వచ్చిన పేషెంట్లు గానీ వీళ్ళు గానీ మనం గానీ ఎవరు గానీ ఆ ఉత్తరము తూర్పు మెయిన్ డోర్లు పెడితే మంచి పేరు వస్తుంది. వాళ్ళు ఎంత కష్టపడుతారో దాని తగ్గట్టు ఫలితం వస్తుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటది. ఈ ఇంట్రెస్ట్ మాత్రం ఆగ్యంలో నడవద్దు. ఇక్కడ కూడా ఏమైందంటే ఆగ్యంలో కట్ అయింది. ఈ ఆగ్నేయ లెవెల్లో కూడా రేకులు వేసుకోమని చెప్తున్నా. ఈ సూర్యు నుంచి ఇదే లెవెల్లో ఇటు వేసుకొని ఆగ్నేయం పెంచకుండా సేమ్ దాని లెవెల్లో రేకులు వేసుకోమని చెప్తున్నా. చిన్న చిన్నవి ఉన్నాయి. వీళ్ళు కష్టానికి అంత ఫలితం వస్తలేదు. ఇప్పుడు వస్తుంది. ఈ చిన్న 2 డోర్లు చేసుకుంటే మాత్రం ఇద్దరికి చాలా బ్రహ్మాండంగా ఉంటది. వచ్చిన పేషెంట్లు కూడా రేపు మేడంని సార్ని ఇద్దరు తలుచుకుంటారు. చాలా బాగుంది. అక్కడ ఈశాన్య డోర్ పెట్టుకొని ఇక్కడికి వెళ్ళి నడవమని చెప్తున్నా. ఇట్లా వచ్చి ఇక్కడ వరుణ్ సార్ డాక్టర్ మెయిన్ డాక్టర్. ఈ డోర్ ఏంటంటే ఇక్కడ సార్ నైరుతిలో కూర్చుంటుండు. ఆ సింక్ ఒకటి తీసేయమన్నా. ఉత్తరవాయంలో సింక్ చిన్నగా పెట్టుకోమంటున్నా. అప్పుడు టేబుల్ అక్కడికి చేరాడు జరుగుద్ది. చాలా బాగుంటుంది. ఈ డోర్ ఏంటంటే ఆగ్నేయంలో ఉంది, ఈశాన్యంలో పెట్టుకోవాలి. ఈ రూమ్ కి ఈశాన్యంలో పెట్టుకోవాలి. ఇక్కడ పెడితే సార్ కూడా చాలా బాగుంటది. తర్వాత ఇది ఆపరేషన్ థియేటర్. ఇది ఒకే ఉంది రూము. ఈ రూమ్ ఒకే ఉంది. తర్వాత మేడంది ఈ రూమ్ కూడా ఒకే ఉంది. నైరుతిలోనే కూర్చుంది. కాకపోతే పేషెంట్ నైరుతిలో చూస్తుంది. ఆగ్నేయంలో వాయుంలో చూడాలా, వాయుంలో ఆగ్నేయంలో చూడాలా. మేడం నైరుతిలో ఉండాలి కానీ అవకాశం లేదు. ఉత్తర వాయుంలో టాయిలెట్ బాత్రూమ్ ఉంది కాబట్టి ఆగ్నేయంలో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చూసే అవకాశం లేదు. ఉన్న మందంలో చాలా బ్రహ్మాండంగా కూర్చుంది. ఆమె చూసిన పేషెంట్లు కానీ ఎవరు కానీ చాలా చల్లగా ఉంటారు. చాలా రేపంగా మళ్ళీ చెప్పుకుంటూ వస్తారు. దేవుడి ఫోటోలు ఏంటంటే దక్షిణం చూడొద్దు, పరమట కానీ తూర్పు కానీ చూడొచ్చు. ఇక్కడ పెట్టుకోమంటున్నా. ఈశాన్యంలో పూజ మాత్రం ఇక్కడ చూసుకొని రాగానే మొక్కి కూర్చుంటది. ఇక్కడ పేషెంట్లకి ఇది ఇప్పుడు ఏంటంటే ఆగ్నేయంలో నడుస్తారు. ఈడ తూర్పు డోర్ వస్తుంది. తూర్పు తర్వాత కుబేర స్థలం, మన ఉత్తరంలో ఒక డోర్ వస్తుంది. ఈ 2 మెయిన్ డోర్లు మాత్రం కంపల్సరీ కడప అల్లనేరేడు కట్టె తక్కువ ఉంటుంది. టేక్ అంటే మనం పెట్టుకోలేము. అల్లనేరేడు కట్టె తెచ్చేసుకొని ఒక 4 feet ఎలుము డోర్లు తీసుకొని ఒక 6.5 height చూసుకొని 2 డోర్లు పెట్టుకోమంటున్నా. ఇది మాత్రం ప్లైబోర్డ్ కొట్టేసుకుంటారు. ఇది ఆర్చి పెట్టేసుకుంటాం. ఈ ఏమో మన పేషెంట్లకి బెడ్స్ అని పనికొస్తాయి. ఇట్లుంటది. ఇది ఈ 2 మాత్రం పెట్టండి అమ్మ. తూర్పు ఉత్తరం ఆ రేకులు ఒకటి. ఈ 3 మాత్రం కంపల్సరీ చేయండి. చేసినాక మీ 3 నెలలకి రిజల్ట్ మారుతుంది కంపల్సరీ. చాలా బాగుంటది. కాకపోతే ఇంకొకటి ఈశాన్యం ఏంటంటే రూమ్ హైట్ అయింది. ఈశాన్యం రూమ్ హైట్ అయింది. ఈ సార్ ఎక్కడెక్కడ కూర్చుంటాడో టేబుల్ ఏడు ఉంటుందో కొంచెం హైట్ లేపండి. ఒక దానికన్నా ఒక 2-3 inch హైట్ ఉండాలా. లేపినాక ఇక్కడ ఆపరేషన్ థియేటర్లో కూడా లైట్ అని చెప్పి అక్కడ ఆ బీరువ మందము లేకపోతే ఆ సేప్ మందము ఇక్కడ కూడా ఏమైనా అరుగు లెక్క చేయండి. దానికన్నా ఒక 3 inch అంటే సార్ కూర్చుండేది 2 inch. అక్కడకన్నా ఇది 4 inch హైట్ ఉండాలి. 4 inch అంటే ఇది మొత్తం అవసరం లేదు. మొత్తం చేస్తానంటే మంచిదే కానీ మనం పెట్టుకునే పరిస్థితి లేదు. బడ్జెట్ ఒక 4 feet మందం గది లెక్క చేయండి. చేసే దాని మీద బీరువా అన్ని పెట్టుకోండి. దాని మీద పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈశాన్యం కన్నా హైట్ డౌన్ అయింది. ఇప్పుడు నేను హైట్ కనిపించింది. నేను హైట్ చూడలేదు, ఇప్పుడు కనిపించింది. ఇది ఒకటి 4 inch హైట్. ఒక 4 feet నుంచి ఏం లేదు. సిమెంట్ ఇటుకలు ఉంటాయి సార్. సిమెంట్ ఇటుకలు ఏమండి దాని పెట్టేసి ఒక పట్టేసి దాన్ని కప్పేయండి. ఏం మాలు గీలేం పెట్టకండి. అట్లా ఇచ్చేసుకోండి. ఎక్కువ ఉండాలి. అక్కడికన్నా ఇది 4 inch, అది 2 inch. దీనికన్నా 2 inch. ఇది ఎక్కువ ఉండాలి. ఇది నైరుతి. సార్ ఏడ కూర్చోవాలి వాస్తవంగా. ఇది సార్ది.
ఆ తర్వాత ఆపరేషన్ రూమ్ కానీ ఏది కానీ ఆ రూమ్ చిన్నగా ఉంది కాబట్టి సార్కి సెట్ అయింది, ఇది ఆపరేషన్ అట్లా ఇవన్నీ మారవాలంటే సెట్ కావు. అందుకు కాబట్టి అదే వరకు 4 feet ఉందండి సార్. దానికన్నా 1 inch 2 inch డౌన్ ఉండాలి. దానికన్నా 2 inch ఇది ఇట్లా కంపల్సరీ. కింద కూడా మీది కూడా డౌన్ ఉందమ్మా, నీది కూడా లేపది ఆ లెవెల్ కన్నా మేడంతో 1 inch హైట్ ఉండాలి. నువ్వు ఎక్కడ దాకా ఉండాలంటమ్మా, నువ్వు ఏడ కూర్చుంటున్నావో ఆ పాటు మందం ఉండాలి. అయితే ఇక్కడ కూడా నువ్వు పేషెంట్ చూస్తున్నావు కదా, ఉంటది కాబట్టి ఇది కూడా ఇక్కడ దాకా ఏడు దాకా ఉందో అక్కడ దాకా సిమెంట్ బిల్లలు వేరు. ఆ తర్వాత ఈ బెల్ట్ కూడా ఇక్కడ దాకా ఆ నడిచే తోవాల్సిన లేదు. లేదు అని ఉంటే కంటిన్యూగా 6 దాకా చేయండి. 6 దాకా కాదు, 6 దాకా చేయి. అక్కడ ఉండని ఉత్తరమే అంత కావాలి కానీ ఏం చేయలేని పరిస్థితి. లేదు అనుకుంటే కొంచెం ఎల్షేప్ చేయండి, ఇది ఉంటుంది. ఎల్షేప్ అని చేయి, హైట్ లో ఉంటది. దానికన్నా 1 inch, దీనికన్నా 1 inch సార్, దానికన్నా 2 inch ఇది కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఈశాన్యం హైట్ అయింది, ఉత్తరవాయం డౌన్ అయింది, పశ్చిమ సౌత్ నైరుతి కూడా డౌన్ అయింది, ఈశాన్యం హైట్ అయిపోయింది. అందుకు కాబట్టి ఇవన్నీ కూడా మేడము 1 inch హైట్ లో, సార్ 2 inch హైట్ లో, ఆపరేషన్ రూమ్ 4 inch అంటే 2 inch ఉంటుంది. అట్లా మొత్తం మీద అది బాస్ లెక్క అది ఉంటుంది. అట్లా కంపల్సరీ చేయండి. ఇది ఏంటంటే ఇందులో బేసిన్ కూడా హైట్ అయింది, దాని లెవెల్ లేపాలంటే కష్టం అవుద్దిలే, మనం అన్ని చేయలేం లేదు.